అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ఈరోజు తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఒక డ్రైవర్కి నేను ఫోన్ చేయడం జరిగింది. ఆయన క్లియర్గా అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏ రూపంలో జరిగింది, అసలు డ్రైవర్ది తప్ప ఎలా జరిగింది అనేది క్లియర్గా ఆయన ఫోన్లో చెప్పే ప్రయత్నం అయితే చేశారు నాకు క్లియర్గా. సో ఒకసారి ఆ కాల్ రికార్డింగ్ వినండి. మీరు విని నేనే షాక్ అయ్యాను. ఒకసారి ఇక్కడ నేను ప్లే చేస్తాను, ఒకసారి మీరు వినండి ఏంటో అనేది. ఇప్పుడు నాకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ డ్రైవర్ తప్పు అనేసి అంటున్నారు. అంటే డ్రైవర్ ముందర బండిని గుద్దగానే బండి ఆపకుండా వెళ్తా ఉన్నాడు అనేసి ఒక న్యూస్ ఉంది. అవునవును, కొంత అంటే ఆపకుండా అంటేనా బ్రేక్ వేసే లోపలనే మామూలు 80కి లాక్ అయ్యి ఉన్నాయి బస్సులు ఇప్పుడు 99%. ఇప్పుడు కావేరీ ట్రావెల్స్ 80కే లాక్ అయిందా లేదంటే హై స్పీడ్ వెళ్తా ఉందా? 80కి లాక్ ఉన్నాయి. అంటే 99%, ఏదో 1% ఎవరన్నా లాంగ్ బళ్ళు లేదన్నా లాక్ తీపించుకుంటే తప్ప ప్రతి ఒక్క బస్సు 80కి లాక్ అయి ఉన్నాయి. 80 స్పీడ్ లో కూడా మనం సడన్ గా ఏదన్నా తగిలినప్పుడు గుద్దితే మినిమం 50 మీటర్లు అయితే పక్కా పోతుంది అన్న బస్సు. 50 మీటర్స్ తప్పకుండా పోతుంది. మనం ఆ స్పీడ్ లో కొడితే సడన్ గా వచ్చాడు బైకోడు, బ్రేక్ కొట్టిన చోట బస్సు ఆగదు. బస్సు కానీ లారీ కానీ ఒక కారు కానీ బైక్ కానీ బ్రేక్ కొట్టిన దగ్గర బండి ఆగదు. అది ఏంటంటే ఈ మామూలుగా డ్రైవర్ అనేవాడు ఏంటంటే ఒక కొంచెం అందాజుగా బ్రేక్ కొట్టుకుంటారు తప్ప ముందుగానే సడన్ గా వచ్చింది అనుకో కొడతానికి ఒక కంపల్సరీ 50 మీటర్స్ ఎబో దాటి వెళ్ళిపోతుంది. 50 మీటర్స్ లోపు అయితే ఆగదు బస్సు, లారీ కూడా ఆగదు. ఇక్కడ ఏంటంటే డ్రైవర్ ఏదైతే ముందు డోర్ ఉందో ఆ డోర్ ఓపెన్ చేయకుండా దిగి పారిపోయాడు అంటున్నారు. అదే మైనస్ పాయింట్, చాలా మైనస్ పాయింట్ అది. అదే పక్క అది నాకు తెలిసింది ఇట్లా జరిగే డ్రైవర్ పారిపోయాడు. అదే డ్రైవర్ పారిపోకుండా ఆయన తోసినట్టు లోపలికి వెళ్ళి పెద్దగా అరిచినా కూడా ఒక ఇప్పుడు 40 మందిలో 30 మంది అన్న 35 మంది అట్లన్నా కనుక బుకేసేవాళ్ళు. తక్కువ మరణాలు జరగటానికి కారణం అయ్యేది. అది పారిపోవటం వల్ల మరణం చాలా నష్టం. అది చాలా రాంగ్. డ్రైవర్ చేయకూడదు, అది తప్పు కూడా ఒక డ్రైవర్ గా. ఎందుకంటే నేను ఒక డ్రైవర్ నమ్ముకొని ప్యాసింజర్ లోపల బస్సులో పడుకుంటారు గుండెల మీద చేసుకొని. డ్రైవర్ తప్పించుకొని పారిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడ ప్రధానంగా వినిపించేది ఏంటంటే మామూలుగా లోపల ఇంటీరియర్ డిజైన్ ఇవన్నీ బస్సులకు నచ్చినట్టు చేయించుకుంటున్నారు. అంటే లోపల నైలాన్ క్లాత్ వాడుతున్నారు అనేది వస్తుంది. అవును. అంటే కావేరీ ట్రావెల్స్ అనేది వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారా ఏంటి అన్న? లేదన్న, ప్రతి ఒక్క ట్రావెల్స్ కి అది బాడీ బిల్డర్ కి వాడి ఇంటీరియర్ ఇయర్లీ మార్చుకుంటా ఉంటారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయరు, కలర్ మార్చుకుంటారు తప్ప ఒక పెయింట్. ఇంకోటి బస్సు అంటుకోవడానికి కారణం పెయింట్ కూడా కారణం. ఏదన్నా ఏం కారణం? పెయింట్ బయట పెయింట్ ఉంది కదా, బస్సు పెయింట్ కూడా క్వాలిటీ పెయింట్ కాబట్టి కంపల్సరీ ఫైర్ అయినప్పుడు పెయింట్ కూడా తక్కువ అంటేసుకుంటది. అది కూడా పాయింట్ చేసుకోండి. మీరు మామూలుగా నన్నే కాదు ఇంకా 4-5 అడగండి. ఎందుకంటే పెయింట్ లో కలిసే కెమికల్ కానీ పెయింట్ లో కలిసే థిన్నర్, టర్పంటైల్ థిన్నర్ అని ఉంటది కదా, థిన్నర్ అది కిరోసిన్కి సంబంధించింది అనమాట. అంటే పెయింట్స్ లో కలిపేస్తారు. దాని వల్ల కూడా పెయింట్ వల్ల కూడా వెంటనే బాడీ కంటేసుకుంటది. ఇంకోటి లోపల ఇంటీరియర్స్ లోపల ఆ కటన్స్ ప్లాస్టిక్ ఏదన్నా ఉంటే ప్లాస్టిక్ ఉంటది కాబట్టి అంటుకుంటది. నేను ఆరిపోకుండా మండుకోవడానికి కారణం గ్యాస్, ఏసీ గ్యాస్. ఆ ఏసీ గ్యాస్ వల్లే ఎక్కువ ఫైర్ అయింది తొందరగా. అంటే ఒకే రిజిస్ట్రేషన్ మీద చాలా బండ్లు కూడా చెప్తున్నారంట, ఏంటది? లేదన్నా, అట్లా చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు ఆన్లైన్ అయింది, మీకు తెలుసు. దానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే ఒక్క బస్సు మీద తిప్పాలి, ఆ రోజులు పోయినాయి అన్న. చెప్పారు ఒకప్పుడు తిప్పారు. నేను
కొత్తగా డ్రైవర్ అయినప్పుడు తిప్పారు. ఉమ్. అవి జరిగినాయి ఒకప్పుడు, అది ఆన్లైన్ లేనప్పుడు. ఆ, ఆ, ఆ. ఇప్పుడు ఆన్లైన్ అయిందన్న. ఒక బండి నెంబర్ కొడితే తక్కువని అంతా బయటకు వస్తున్నాయి. ఉమ్. అది మాత్రం కరెక్ట్ కాదు. ఉమ్. అది కానే కాదు. ఏదన్నా ప్రధానంగా mistake తప్పు ఏంటంటే ఎవరిది అంటారు? అన్న ప్రధానంగా తప్పు అనేది ఎవరు చెప్పలేము అన్నది. ఎందుకంటే ఇప్పుడు మీరేమన్నారు, డ్రైవరు ఇట్లా పారిపోయాడు అంటే అది మాత్రం తప్పు. నేను దానికి మాత్రం చెప్తున్నా. డ్రైవర్ పారిపోవడం అన్నది తప్పు. ఎందుకంటే అట్లీస్ట్ లోపలికి వెళ్ళి అన్న బండి ఫైర్ అవుతుంది అందరు దూకేసేయండి అంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకునే వాళ్ళం. అవునవును అవును.